హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ చేస్తామనుకుంటున్నానండి. చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు. కావాల్సిన పదార్థాలు: టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం, చేపలు, కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టుకున్నానండి ముందుగానే, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం ధనియాలు పొడి కొట్టుకున్నానండి. ఇప్పుడు ఈ టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మిక్సీకి పడతానండి. నేను పేస్ట్ లాగా చేస్తాను. ఇప్పుడు మిక్సీకి పట్టానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటామండి. చేపల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, ఎండుమిరపకాయ కూడా ఒకటి వేసుకుంటామండి. ఈ ఆనియన్, టమోటా అన్నీ పేస్ట్ చేసుకున్నాం కదండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ పేస్ట్ చేసుకున్నాను. నేనైతే పేస్ట్ చేసుకుంటాను. మామూలుగా ఉల్లిపాయ ముక్కలు అన్నీ ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు, కానీ ఇది పేస్ట్గా చేస్తే కూడా బాగుంటుంది. అంతా వేసేసానండి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుందాము. కొంచెం సేపు ఏగనియాలండి. ఇప్పుడు కొంచెం పసుపు పొడి కూడా వేస్తానండి. కారం పొడి కూడా వేసుకుందామండి. కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి కొంచెం చూసుకొని కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు చాప ముక్కలు కూడా వేసేస్తానండి. ఆ ముక్కకి ఉప్పు, కారం అన్నీ మసాలా అంతా దానికి ముక్కకు పడుతుందండి. కాసేపు అట్లా 2 నిమిషాలు అట్లా మగ్గనిచ్చి చింతపండు పులుసు పోస్తాను. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటున్నామండి. మళ్ళీ అంతా ఒకసారి కలబెట్టాలండి. గెంటి పెట్టాను, గిన్నెతో ఇట్లా అంటాను. ఇది ఒకసారి ఇట్లా అన్నాలండి. గింటితో కలిపెడితే ముక్క చెదురుతుంది. ఒకసారి అంతా ఇట్లా ఇప్పుడు అల్లం వేస్తానండి. అల్లము, వెల్లుల్లిపాయలు ఇప్పుడు వేస్తాను. అల్లం దంచుకున్నానండి. రోట్లో వేసి అల్లం దంచాను. వెల్లుల్లిపాయలు కూడా ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉడకాలండి. లాస్ట్లో ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసిన పొడి లాస్ట్లో వేస్తానండి. దించే ముందుగా వేస్తాను. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఆవాలు, మెంతులు పొడి వేస్తాను. చూడండి ఉడికిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఉడికిపోయిందండి. సర్వ్ చేసుకుందాము. ఓకే అండి, రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో చేప ఫ్రై అండి. ఆనియన్, పచ్చిమిర్చి కర్రీ సర్వ్ చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.